Good afternoon, everyone. Right. Let me explain the purpose of this session first. The purpose of this session is to analyze your examination paper. The purpose of this session is not to explain in detailedly the answer for every question. Is that clear? ఏది పర్పస్ ఏది కాదో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ యొక్క మీనింగ్ ఏంటి అవి ఎక్స్ప్లెయిన్ చేయడం పర్పస్ కాదు. సో ఈ సెషన్ యొక్క పర్పస్ ఏంటి అంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు వాడు, ఆ క్వశ్చన్ స్టూడెంట్ ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ రఫ్లీ హీ విల్ బి నోయింగ్ అబౌట్ ద ఎంటైర్ ఆన్సర్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ప్రతిదానికి ఆన్సర్ దాదాపు అందరికి తెలిసి ఉంటుందండి. ఆ ఆన్సర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడికి ఎండ్ చేయాలని ఒక ఐడియా ఉండాలి కదండి. సో అన్లెస్ క్వశ్చన్లో ఎవ్రీ వర్డ్ మనకు అర్థం కాకపోతే ఎగ్జామినర్ మన నుంచి ఎలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అర్థం కాదండి. ఐ హోప్ యూ గాట్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెషన్, రైట్? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ నౌ? ప్రతి క్వశ్చన్లో ఎవ్రీ వర్డ్ జాగ్రత్తగా అనలైజ్ చేసి వాడు ఎలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆన్సర్లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, లాస్ట్కి ఆన్సర్ ఎలా ఎండ్ చేయాలి అనేది ఇక్కడ డిస్కషన్. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద పర్పస్ నౌ? షల్ వి స్టార్ట్ ద అనాలిసిస్ నౌ? Right. Now look at the question paper now. First MCQs etc. would be there, right? One point regarding all the fill in the blanks etc. No indirect questions will be asked at CMA Inter SM level. ప్రస్తుతం నడుస్తున్న ఎగ్జామినేషన్ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఇండైరెక్ట్గా ట్విస్టెడ్ క్వశ్చన్స్, ఏదో ప్రాక్టికల్ క్వశ్చన్ ఇచ్చేసి దాంట్లో ఏదో ఒక కాన్సెప్ట్ హిడెన్గా ఉంది అది మీరు ఐడెంటిఫై చేయండి అన్నటువంటి క్వశ్చన్స్ అసలు అడగట్లేదు. ఆల్మోస్ట్ ఎలా ఉంటాయంటే మీకు మెటీరియల్ ఉంటుంది కదండి, మీకు మెటీరియల్ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆర్గనైజేషన్ దాంట్లో ఆల్మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే ఉంటాయి. వాట్ డస్ ఇట్ మీన్స్ ఎవ్రీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఆర్ ఎవ్రీ ఎంసీక్యూ ఏదైనా ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఎవ్రీ లైన్ ఆఫ్ యువర్ మెటీరియల్ చదివి ఉండాలి. దట్ ఈస్ ది ఓన్లీ రిక్వైర్మెంట్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ యాజ్ ఫార్ యాజ్ ఎంసీక్యూస్ ఆర్ కన్సర్న్. ఇస్ దట్ క్లియర్? నౌ లెట్స్ ఫోకస్ ఆన్ ది ఫస్ట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ నౌ. Look at that first question. Question ఎలా ఫ్రేమ్ చేశాడు చూడండి. ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. డిఫైన్ ద టర్మ్ స్ట్రాటజీ అనేసాడు. డిఫైన్ ద టర్మ్ స్ట్రాటజీ. ఇప్పుడు స్ట్రాటజీ అంటే మీనింగ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ సెషన్లో. క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎంత జాగ్రత్తగా అంటే ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చినప్పుడు వర్డ్స్ యొక్క మీనింగ్స్ కాస్త జాగ్రత్త పట్టుకోవాలి. ఎక్స్ప్లెయిన్ అనలేదు వాడు, డిఫైన్ అన్నాడు. డిఫైన్ అంటే అర్థం ఏంటంటే స్ట్రాటజీకి సంబంధించిన ఒక సింప్లెస్ట్ డెఫినేషన్, వన్ లైనర్ డెఫినేషన్ రాయమని చెప్తున్నాడు. హ్యావ్ అండర్స్టూడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్ డిఫైన్ నౌ? డిఫైన్ ద టర్మ్ స్ట్రాటజీ అంటే మీ క్లాస్ వర్క్లో ఏదైతే స్ట్రాటజీకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చుంటారో ఆ ఎంటైర్ కపుల్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఒక 5 to 6 పాయింట్స్ దాకా ఇచ్చుంటారు మీకు మెటీరియల్లో. ఆ 5 to 6 పాయింట్స్ రాయమని వాడు అడగట్లేదండి. అది ఎలా తెలుస్తుంది స్టూడెంట్కి ఇంటర్ప్రిటేషన్ ఎలా వస్తుంది ఎగ్జామినేషన్లో అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ 2 things అండి. ఫస్ట్ ఏం వర్డ్ యూస్ చేశాడు, డిఫైన్ అన్నాడు. ఇంకొంచెం ఎక్స్ట్రా క్రాస్ వెరిఫికేషన్ లాజిక్ చెప్తాను. ఫర్ హౌ మెనీ మార్క్స్ ఇట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ చూడండి ఒకసారి. ఇట్స్ జస్ట్ ఫర్ 1 mark అండి. ఫర్ 1 mark క్వశ్చన్ వీ నీడ్ నాట్ ప్రెసెంట్ 5 to half a dozen పాయింట్స్ రాయక్కర్లేదు అసలు. అంటే మీ క్లాస్ వర్క్ మెటీరియల్ ఏదైతే స్ట్రాటజీకి సంబంధించిన క్వశ్చన్ ఉంటుందో దాంట్లో ది బెస్ట్ ఎసెన్షియల్ 2 points ఉంటాయి డెఫినేషన్కి సంబంధించి, అవి మాత్రం ప్రెసెంట్ చేయమని చెప్తున్నాడు. So you have to underline the word. If you have copies of this examination paper, please highlight the word define or round off chesi pettukondi. Plus 1 mark anedi round off chesi pettukondi. Maximum any points rayachu, either 1 or 2 points regarding definition of the strategy. Have understood this analysis now? So please highlight that word, define the term strategy. For how many marks it is being asked? For just 1 mark. Now look at the explanation. Analysis ela chesaru chudandi. It's a straight theory question. Twisted questions asalu ravatledu. It's a straight theory question from your material. It belongs to so and so category. Look at that one. Since this question carries just 1 mark, what should be your first point means? Write the meaning of the strategy as first point. మీ మెటీరియల్ నాకు గుర్తున్నంత వరకు 2 points ఉంటాయి, ది బెస్ట్ పాయింట్స్ డెఫినేషన్స్కి స్ట్రాటజీస్కి. ఓపిక ఉంటే టైం ఉంటే అవి 2 రాయాలి, లేదా అట్లీస్ట్ 1 point రాయాలి. దెర్ ఆఫ్టర్ రైట్ ద పర్పస్ ఆఫ్ స్ట్రాటజీ as second point. అంటే వాడు అడిగిన 2 marksకి కపుల్ ఆఫ్ పాయింట్స్ మినిమం ప్రెసెంట్ చేయాలి. కాస్త డీటెయిల్గా రాయాలనుకున్న వాళ్ళు 2 definitions ఆఫ్ స్ట్రాటజీ ప్లస్ 1 purpose ఆఫ్ స్ట్రాటజీతో ఎండ్ చేసేయాలి. 1 mark మీన్స్ 2 points ఆర్ 3 points వస్తాయి. I've understood the paper presentation of this little question now.
సో ఫస్ట్ కీవర్డ్ ఏం గమనించాలి మీరు, చాలా మంది ఏం చూస్తారంటే థియరీ క్వశ్చన్ డిఫైన్ చేయమన్నాడు, డిఫైన్ చేయమంటే దాని అర్థం అది కాదండి. ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్ ఉంది, డిస్కస్ అనే వర్డ్ ఉంది, కమెంట్ అనే వర్డ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో వర్డ్స్ మీనింగ్స్ పట్టేసుకోవాలి. హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఫస్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, హైలైట్ చేసి పెట్టుకోండి, కావాల్సిన వాళ్ళు హైలైట్ చేసి పెట్టుకోండి. డిఫైన్ అనే వర్డ్ జస్ట్ 1 మార్క్, 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఏం రాయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్ట్రాటజీ అంటే 1 లైన్ మీనింగ్ చెప్పేస్తాను. టు అచీవ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఎస్ఎంలో ఏ టాపిక్ అయినా ఎందుకోసం ఉపయోగిస్తారు బిజినెస్ వాళ్ళు, టు అచీవ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటీటర్స్తో పోలిస్తే మనకు సేల్స్ ప్రాఫిట్స్ అన్ని ఎక్కువ ఉండాలి కదండి, దాన్ని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కోసం స్ట్రాటజీస్ తయారు చేస్తారు. ఇస్ దట్ క్లియర్? రైట్, నౌ కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. అది 1 మార్క్ క్వశ్చన్ అది. నౌ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. It is being asked for 6 marks in this question paper. Look at that second question now. Explain అన్నాడు చూడండి వర్డ్. ఇప్పుడే అనుకున్నాం మన మాటలో, డిఫైన్కి వేరే మీనింగ్ వస్తుంది, ఎక్స్ప్లెయిన్కి వేరే మీనింగ్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ అంటే కాస్త ఇన్ డీటెయిల్డ్గా మనం రాయాలి పాయింట్స్. Now please highlight that first word called explain. The 3 types of strategies usually considered by a typical business organization. ఈ 2 క్వశ్చన్స్లో మనం ఫస్ట్ తెలుసుకుంది ఏంటి ప్రొఫెషనల్ ఎగ్జామ్లో, డిఫైన్ అంటే ఎలా రాయాలి, ఎక్స్ప్లెయిన్ అంటే ఎలా రాయాలి. ఐ అండర్స్టూడ్ దట్ significant difference now. Now look at this one. It's also a straightforward theory question from your material, hopefully, right? Now look at the answer presentation skills అండి. సబ్జెక్ట్ అందరికీ అర్థమైపోతుంది. ఆ 3 అవర్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు నేర్చుకున్నదంతా ఏ వర్స్లో రాయాలని డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉంటాయి స్టూడెంట్కి. దానివల్ల కొంతమందికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, వెదర్ ఇట్ ఈస్ థియరీ ఆర్ ప్రాక్టికల్ పేపర్. Now look at the answer presentation skills now. వాడు ఎలాగో 3 types of strategies గురించి అడిగాడు కాబట్టి, కార్పొరేట్ లెవెల్ ఎక్సెట్రా. లుక్ ఎట్ దట్ వన్. రైట్ ద మీనింగ్ ఆఫ్ అండ్ టైప్స్ ఆఫ్ కార్పొరేట్ స్ట్రాటజీస్. ఇక టైప్స్ ఆఫ్ కార్పొరేట్ స్ట్రాటజీస్ అంటే మీకు తెలిసిందే, గ్రోత్ స్ట్రాటజీ అవన్నీ ఉంటాయి కదండి, స్టెబిలిటీ, గ్రోత్ స్ట్రాటజీ, రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీస్, వాటి పేర్లు ప్రస్తావించాలి అక్కడ. డెఫినేషన్ ఆఫ్ కార్పొరేట్ స్ట్రాటజీ, ఫస్ట్ మీనింగ్ రాయాలి. Now look at the next explanation. Second strategy నేమ్ ఏంటి, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అసలు బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఎందుకు వేస్తారు కావాలంటే ఇక్కడ కీవర్డ్స్ జాగ్రత్తగా చూడండి. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీకి ఏమో మీనింగ్ అనే వర్డ్ ఉంది, గమనించారా? రైట్ ద మీనింగ్ ఆఫ్ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అన్నాడు. టైప్స్ ఆఫ్ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అన్నాడు. యాజ్ పర్ యువర్ స్టడీ మెట్లు, CMA స్టడీ మెట్లు ఎలా సిలబస్ మనకు ప్రిస్క్రైబ్ చేశారో ఎగ్జాక్ట్గా వాడు అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. అక్కడ మీనింగ్ అడిగాడు, మీనింగ్ ఆఫ్ కార్పొరేట్ స్ట్రాటజీస్ రాస్తాం, ఎన్ని టైప్స్ కూడా మనకు మెటీరియల్లో ఉంటాయి, అందుకని టైప్స్ రాయాలి. వెరస్ బిజినెస్ స్ట్రాటజీకి వస్తే చూడండి మీరు ఏం చేస్తున్నారో, రైట్ ద పర్పస్ అన్నాడు ఫస్ట్ వర్డ్. టైప్స్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి, కాస్ట్ లీడర్షిప్ అని, డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ అని ఉంటాయి. అవి CMA ఇంటర్ సిలబస్లో లేవు, మనకి ఇన్ డెప్త్ కవరేజ్ ఉండదు. అందుకని ఏం చేయాలి, రైట్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ అన్నాడు. అంటే అక్కడ పర్పస్ అనే వర్డ్ ఎందుకు ఇచ్చాడో చెప్పేస్తాను. టు అచీవ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఆర్గనైజేషన్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కావాలంటే ఖచ్చితంగా ఏ స్ట్రాటజీ వల్ల వస్తుంది, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ వల్ల మాత్రమే వస్తుంది. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ వాళ్ళు జనరల్గా చెప్తారు ఇలా చేయండి అని, ఇన్ డెప్త్గా ప్లాన్ చేసేది ఎవరండి, బిజినెస్ లెవెల్ వాళ్ళు. అందుకని అక్కడ వర్డ్ ఏం వాడారు ఆన్సర్ ప్రెజెంటేషన్లో, రైట్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ. మీరు ఇలా గుర్తుపెట్టేసుకోండి, కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ, లాస్ట్లో ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ ఉంటాయి కదండి. దీంట్లో ఏ స్ట్రాటజీస్ వల్ల కంపెనీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది, కేవలం బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ వల్ల. బిజినెస్ లెవెల్ స్ట్రాటజీలో మేనేజర్స్ కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. కార్పొరేట్ లెవెల్ వాళ్ళు జస్ట్ ఫండ్స్ ఇస్తారు, ఎంత కావాలి నాకు రిటర్న్ ఎంత ఇస్తారు, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. Is that clear? Now look at the next explanation. Write the meaning and purpose of functional level strategies. Functional level అంటే డిపార్ట్మెంట్ వైజ్ స్ట్రాటజీ వేస్తాం కదండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, a separate strategy will be prepared for production departments. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి స్ట్రాటజీ ఎందుకు వేస్తాం, ఒక సంవత్సరానికి ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ తయారు చేయాలి, మనకు డిమాండ్ ఎంతో తెలుసుకుంటాం కదండి. ఫౌండేషన్ లెవెల్ ఎకనామిక్స్లో వస్తుంది కదా, డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. నెక్స్ట్ ఇయర్లో మనకు డిమాండ్ ఎంత ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి ప్రొడక్షన్ ప్లాన్ చేస్తాం. దీన్ని మనం బడ్జెట్స్ కూడా తయారు చేస్తాం, ప్రొడక్షన్ బడ్జెట్. మీరు అనుకున్నన్ని వస్తువులు తయారు చేస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలి కదండి. అందుకని సెపరేట్గా ఏం చేస్తాం, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక స్ట్రాటజీ వేస్తాం. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఒక స్ట్రాటజీ వేస్తాం. సో క్వశ్చన్లో వాడు ఏమడిగాడు జాగ్రత్తగా చూడండి, వన్స్ అగైన్ మళ్ళీ ఆ వర్డ్స్ జాగ్రత్తగా చూడండి. ఎక్స్ప్లెయిన్ ద 3 types ఆఫ్ స్ట్రాటజీ అన్నాడు. కేవలం మీనింగ్ రాసి వదిలేస్తే సరిపోతుందా? ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్ ఏం కన్వే చేస్తుంది మనకి, మీనింగ్ ఫస్ట్ రాయండి, తర్వాత టైప్స్ కానీ పర్పసెస్ పాయింట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్ నెంబర్ 7A and 7B now? Right. Look at that line now. Finally conclude the answer with a point explaining the relationship between all these 3 strategies అండి. ఇది కాస్త ఎక్స్ట్రాడినరీ పాయింట్ అండి. నార్మలీ 50% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఆ లాస్ట్ పాయింట్, కన్క్లూజన్ పాయింట్ ఐడియా రాకపోవచ్చు అండి. అది మనం ఖచ్చితంగా రాయాలి.
ఆ 3 స్ట్రాటజీస్లో ఏదో ఒక స్ట్రాటజీ వేస్తే సరిపోతుందా? 3 అవసరం ఆర్గనైజేషన్కి. 3 అవసరం కదండి, 3 అవసరం కదా. అందుకని 3 స్ట్రాటజీస్ ప్యారలల్గా అవసరం కాబట్టి ఆ 3 స్ట్రాటజీస్ ఎట్ ఏ టైం యూజ్ చేస్తుంది ఆర్గనైజేషన్. అందుకని దాన్ని హైరార్కీ ఆఫ్ స్ట్రాటజీస్ అనే కాన్సెప్ట్ ఉంది మీకు మెటీరియల్లో. ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి డెఫినెట్గా ఎవ్రీ ఆర్గనైజేషన్ నీడ్స్ ఆల్ ద 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అని మీరు ఆ పాయింట్ని కన్క్లూడ్ చేయాలండి. ఆ పాయింట్ మీకు మెటీరియల్ ఎక్కడ కనపడుతుందంటే విత్ టైటిల్ కాల్డ్ హైరార్కీ ఆఫ్ స్ట్రాటజీస్ అంటారు. ఫస్ట్ ఏ స్ట్రాటజీ వేస్తారు? కార్పొరేట్ లెవెల్, తర్వాత బిజినెస్ లెవెల్, తర్వాత ఎవ్రీ డిపార్ట్మెంట్కి ప్రతి ఫంక్షన్కి ఒక స్ట్రాటజీ వేస్తారు. ఈ 3 అవసరం అంటే ఖచ్చితంగా 3 అవసరం. వాడేమో ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అనలైజ్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ద 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అన్నాడు. ప్రతిదానికి ఏం చేస్తున్నాం మనం? మీనింగ్ రాస్తున్నాం, తర్వాత పర్పస్ ఆఫ్ ఈ స్ట్రాటజీ ఆర్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ రాస్తున్నాం. లాస్ట్లో అక్కడ దాకా క్వశ్చన్ వదిలేయకుండా ఎగ్జామ్కి ఇంచు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు మనం. అసలు ఈ 3 స్ట్రాటజీస్ 3 అవసరమని ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కన్క్లూడ్ చేస్తున్నాం. హ్యావ్ అండర్స్టూడ్ దట్ దిస్ ప్రొఫెషనల్ వే ఆఫ్ రైటింగ్ ది ఆన్సర్? రైట్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. Question number 7B. In that examination paper, it's asked for 8 marks. Look at that question. యూజువల్గా అందుకే ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో ఏం చెప్తూ ఉంటారంటే క్వశ్చన్ చదవగానే ఆన్సర్ ఎలాగో తెలుస్తుంది మీ అందరికీ, బట్ రీడ్ ద క్వశ్చన్ ట్వైస్. వాడు ఇచ్చిన వర్డ్ కరెక్ట్గా మీనింగ్ మనకు అర్థం అవ్వాలంటే, ఎందుకంటే వన్స్ ఇన్ 6 months ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి ఇట్స్ సో ప్రీషియస్ అండి, యువర్ 3 hours. అందుకని ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్ని కనీసం 2 సార్లు అయినా చదివి తర్వాత ఆన్సర్కి కమిట్ అవ్వాలి మనం. రైట్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు బిజినెస్ ఎన్వైరన్మెంట్ అంటే ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు వాడు? బిజినెస్ ఎన్వైరన్మెంట్ గురించి ఏదో అడగబోతున్నాడు. విత్ రెఫరెన్స్ టు బిజినెస్ ఎన్వైరన్మెంట్. లుక్ ఎట్ దట్ నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జామిన్ ఇన్ డీటెయిల్. క్వశ్చన్లో గల లాస్ట్కి ఏది ఇంపార్టెంట్ అయిపోతుందో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏమవుతుందో తెలుసా? వాడి వర్బ్ అంటారు కదండి ఇంగ్లీష్లో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డిఫైన్, ఎక్స్ప్లెయిన్, వీటిల్లోనే అసలు విషయం ఉంది, ఆన్సర్ ప్రెజెంటేషన్ స్కిల్స్. Have you understood those differences now? So next word చూడండి. ఎగ్జామిన్ ఇన్ డీటెయిల్ వేరియస్ లేయర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. అంటే ఏ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? బిజినెస్ ఎన్వైరన్మెంట్లో కొన్ని లేయర్స్ ఉంటాయట. హౌ మెనీ లేయర్స్ ఆర్ దేర్? ఆ నేమ్స్ గురించి అడుగుతున్నాడు. దానికి సంబంధించి కపుల్ ఆఫ్ పాయింట్స్ రాయమని చెప్తున్నాడు. ఆ కపుల్ ఆఫ్ పాయింట్స్ ఓన్లీ సబ్ హెడింగ్ రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయంటే రావండి. ఎందుకు రావు అంటే CMA ఎగ్జామ్ కాబట్టి కాదు, ఎక్స్ప్లెయిన్ అన్నాడు కాబట్టి. లాజిక్ జాగ్రత్తగా పట్టుకున్నారా? ఎక్స్ప్లెయిన్ ఇన్, ఎగ్జామిన్ ఇన్ డీటెయిల్ అన్నాడు. అందుకని సబ్ హెడింగ్తో పాటు కపుల్ ఆఫ్ పాయింట్స్ మనం రాయాల్సిన అవసరం వస్తుంది. అంటే క్వశ్చన్లో మెయిన్ ప్రాణం ఉన్న వర్డ్ ఏంటి లాస్ట్కి? వర్బ్స్ అండి, వర్బ్స్. హ్యావ్ అండర్స్టూడ్ దట్ క్వశ్చన్. సో బిజినెస్ ఎన్వైరన్మెంట్లో ఎన్ని కాన్సెప్ట్స్ అడుగుతున్నాడు ఇక్కడ వాడు? లేయర్స్ అడిగాడు, నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్ అడిగాడు. టోటల్ మార్క్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోవాలా క్వశ్చన్ చదివిన తర్వాత? క్వశ్చన్ ఖచ్చితంగా ట్వైస్ చదివి 2 సార్లు చదివి ఎన్ని మార్క్స్కి అడిగాడో ఖచ్చితంగా చూడాలి ఒకసారి. 8 మార్క్స్కి అడిగాడండి. మీన్స్ 4+4 కాంబినేషన్ అయి ఉండొచ్చు. నా లుక్ ఎట్ ది ఆన్సర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ నా. అగైన్ యాజ్ యూజువల్ ఇట్స్ ఎ స్ట్రైట్ థియరీ క్వశ్చన్. Look at the first point in your answer. What you are supposed to write means write the meaning of business environment. కానీ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్గా వాడు లేయర్స్ అడిగేశాడు. లేయర్స్ ఆఫ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్, క్యారెక్టరిస్టిక్స్ అడిగాడు. కానీ క్వశ్చన్ ప్రొఫెషనల్గా ఎలా స్టార్ట్ అవుతుందో చూసారా? ఫస్ట్ మీనింగ్ రాయాలి. మళ్ళీ మీనింగ్ రాయమన్నారు కదా అని చెప్పి అక్కడ ఒక 4-5 పాయింట్లు రాస్తే మనకి ఎగ్జామ్ టైం వేస్ట్, ప్లస్ వాడు అడగలేదు అసలు. ఏదో శాస్త్రం ప్రకారం బిజినెస్ ఎన్వైరన్మెంట్ అన్నాడు కాబట్టి ఒక మీనింగ్ అక్కడ పడేసేయాలి. మళ్ళీ 2 పాయింట్స్ రాస్తారా అక్కడ? అలా రాయకూడదండి. సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్ విత్ రైట్ ద మీనింగ్ ఆఫ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్. లుక్ ఎట్ దట్ కీవర్డ్ యాజ్ అన్ ఇంట్రడక్టరీ పాయింట్ అన్నాం. మళ్ళీ మనకు వచ్చి కదా అని చెప్పి 4 పాయింట్స్ రాస్తాను అనుకోండి, ఎగ్జామ్ టైం వేస్ట్. వాడు అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీనింగ్ ఆఫ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్. ప్రొఫెషనల్ కాబట్టి ఫస్ట్ పాయింట్ అలా రాసాం. లుక్ ఎట్ దట్ నెక్స్ట్ వన్. తర్వాత మీకు వచ్చిన 4 లేయర్స్ ఆఫ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్. ఆ 4 లేయర్స్కి సంబంధించి మీరు కాస్త గుర్తు చేసుకుంటే, రీకాల్ చేసుకుంటే మీ మెటీరియల్ చిన్న డయాగ్రామ్ కూడా ఉంది. మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే ఎక్స్ప్లెనేషన్ అంతా రాశాక డయాగ్రామ్ ప్లేస్ చేసే ప్రయత్నం చేయండి, సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ టైం. అందుకే ఏం వర్డ్ యూస్ చేశారు చూడండి, ఇఫ్ పాసిబుల్ విత్ ఏ డయాగ్రామ్. డయాగ్రామ్ కంపల్సరీ అంటే కంపల్సరీ కాదు. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ప్లీజ్ ప్లేస్ ఎ డయాగ్రామ్. ఇస్ దట్ క్లియర్? నా లుక్ ఎట్ దట్ నెక్స్ట్ వన్. ఫైనలీ వాడు అడిగిన సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అండి. 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ అడిగాడు. బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఈస్ కాంప్లెక్స్ అని, డైనమిక్ అని పాయింట్స్ ఉంటాయి కదండి. కాంప్లెక్స్ అని ఎప్పుడు మారుతూ ఉంటుంది, మ్యాక్రోలో ఎలిమెంట్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి మన స్ట్రాటజీ చేంజ్ చేయాలి.
ఎందుకంటే కొత్త కస్టమర్స్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ మారిపోయాయి అనుకోండి, మన ఓల్డ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటే సేల్స్ ఎలా వస్తాయి మనకి? సో బిజినెస్ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఆ 4 క్యారెక్టరిస్టిక్స్ పాయింట్స్ విత్ సబ్ హెడింగ్ కింద మళ్ళీ కపుల్ ఆఫ్ పాయింట్స్ రాస్తూ రావాలండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ నోట్ చేశారనుకోండి, సబ్ హెడింగ్, దాని కింద థియరీ రాస్తారు కదండి, 1 or 2 పాయింట్స్ రాస్తారు కదా. సారీ, ఆ థియరీ పాయింట్స్ నోట్ చేశాక ఎగ్జామినర్ యొక్క దృష్టి మన ఆన్సర్ మీద మొత్తం మీద కాకుండా బేసిక్గా మన ఆన్సర్లో కీవర్డ్స్ మీదకి అతన్ని ఇక్కడికి తీసుకురావాలండి. మీన్స్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ మొత్తం రాసేసాక మీరు ఖచ్చితంగా ప్రతి సబ్ హెడ్డింగ్లో ఉన్న కీవర్డ్స్ ఉంటాయి కదండి, మీరు ఇక్కడ కీవర్డ్స్ హైలైట్ చేసి ఇస్తారు కదా మీకు మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో, ఆ వర్డ్స్ని ఖచ్చితంగా అండర్లైన్ చేయండి విత్ ద సేమ్ ఇంక్ పెన్. సార్ అండర్లైనింగ్ ఎఫెక్ట్ ఏంటి? ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయా? 4 మార్క్స్ క్వశ్చన్కి 4.5 అయితే వేయలేరు, కామన్ సెన్స్. ఎక్స్ట్రా మార్క్స్ కోసం కాదు, అది ఎక్స్ట్రా మార్క్స్ కాదు, ఎగ్జామినర్ దిద్దేవాడు కూడా మనిషి కదండి, వాడికి ఒక సైకాలజీ ఉంటుంది. నువ్వు రాసిన రామాయణం అంతా వాడు చదవాలని రూల్ లేదు కదండి, వాడికి కొంత టైం లిమిట్ ఉంటుంది, పర్ స్టూడెంట్ ఇన్ని మినిట్స్లో మేము పేపర్ వాల్యూ చేయాలని. వాడి పని కాస్త ఈజీ చేయాలి మన ఇంగ్లీష్ గ్రామర్, మన గ్రామర్ నాలెడ్జ్, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అంతా వాడికి కనబరచడానికి కాదు కదా ఎగ్జామ్ రాసేది. ఇట్స్ నాట్ ఎ గ్రామర్ ఎగ్జామ్, రైట్? సో మన ఆన్సర్లో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో సబ్ హెడింగ్ కింద, ఆన్సర్ అంతా కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా కీవర్డ్స్ని అండర్లైన్ చేయాలి ఫర్ ఎవ్రీ క్వశ్చన్ అండి, ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఇలా చేసిన వాళ్ళందరికీ ఎక్స్ట్రా వెయిటేజ్ వచ్చింది. ఎక్స్ట్రా మార్క్స్ అంటే మనం రాగలిగిన మార్క్స్ కంటే ఎక్కువ అండి, 4.5 అని కాదు, కానీ 4కి మ్యాక్సిమం వస్తాయి. ఇస్ దాట్ క్లియర్? రైట్. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ క్వశ్చన్ నెంబర్ 7B కదండి, 8 మార్క్స్ క్వశ్చన్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. లుక్ ఎట్ దట్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 80 asked for 7 marks in that question paper. ఈ క్వశ్చన్ యొక్క వర్డింగ్ కాస్త డిఫరెంట్గా స్టార్ట్ చేశాడండి. యూజువల్గా టిల్ టుడే CMA Inter SM పేపర్ తీసుకుంటే 100% ఆఫ్ ద క్వశ్చన్స్, అవి MCQs అవ్వచ్చు, డిస్క్రిప్టివ్ పార్ట్ అవ్వచ్చు, 100% ఆఫ్ ద క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండి. అంటే కాస్త కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశమే లేదు ఇప్పటిదాకా. కానీ CMA చాప్టర్ వాడు ఏం చేస్తున్నాడంటే, ఫర్ ద ఫస్ట్ టైం క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్, మీకు మెటీరియల్ ఎలా అయితే క్వశ్చన్ కనపడుతుందో అదే వర్డ్స్ ఇచ్చేయడం డైరెక్ట్ క్వశ్చన్ అంటారు. డిఫైన్ అని మీ మెటీరియల్లో ఉంటే వీడు డిఫైన్ అని అడగాలి. ఇప్పుడు అలా కాకుండా వాడు కొంచెం సైకాలజీ మారుస్తున్నాడు. అంటే ఫ్యూచర్లో, అంటే మీ జూనియర్స్, సూపర్ జూనియర్స్ ఎవరో ఉంటారు కదండి, 2, 3, 4 ఏళ్ల తర్వాత వచ్చేవాళ్ళు CMA Interకి, వాళ్ళకి ఖచ్చితంగా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయేమో అని హింట్ ఇచ్చేసాడు ఈ ఎగ్జామ్ పేపర్లో. లుక్ ఎట్ దట్ స్టార్టింగ్ ఆఫ్ ద క్వశ్చన్ నౌ. ఆఫ్టర్ అజ్యూమింగ్, ఏదో కథ మొదలెట్టాడండి. డైరెక్ట్గా డిఫైన్ స్టేట్ అడగట్లేదు. క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి. ఆఫ్టర్ అజ్యూమింగ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్, మీ దృష్టిలో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి అంటే కథ మొదలెడుతున్నాడు. ఇలా ఇండైరెక్ట్గా అడిగే అలవాట్లు CA Inter SM పేపర్లో ఎక్కువ ఉంటాయండి. వాళ్ళకి 90% క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. వీడు అదే బాటలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న క్లూ ఇచ్చేసాడు లాస్ట్ ఎగ్జామినేషన్తోనే. ఆఫ్టర్ అజ్యూమింగ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్, అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్, మీరు ఏదైతే ఆర్గనైజేషన్ మీ మైండ్లో ఊహించారో, ఇట్ కుడ్ బి టాటా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, దాని మీద ఏ కాన్సెప్ట్ అప్లై చేయమన్నాడు? అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్, BCG మ్యాట్రిక్స్ అవన్నీ చదువుతారు కదండి. ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి మీరు అనుకున్న ఆర్గనైజేషన్కి అప్లై చేయమంటున్నాడు. అంటే కొంచెం కథలాగా మొదలెట్టాడు. ఒరిజినల్ సబ్జెక్ట్ ఏంటండి? మీ ద్వారా పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఆన్సర్ రాయించాలని వాడి కోరిక. కానీ డైరెక్ట్గా అడిగితే మరీ చిన్నపిల్లల ఎగ్జామ్ పేపర్ లాగా ఉంటుంది కదా, అందుకని కథ ఏదలా మొదలెట్టాడు. మీరు ఒక ఆర్గనైజేషన్ పేరు అనుకున్నారా మనసులో, ఆ దానికి పోర్ట్ఫోలియో అనాలిసిస్ అప్లై చేస్తున్నట్టు ఊహించండి. స్టూడెంట్ ఏజ్లో ఉన్నాం మనం. ఇది చాలా లిటిల్ వేరియేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అంతకంటే అక్కడ ప్రమాదమైన క్వశ్చన్ ఏమీ లేదు. లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, టు గెయిన్ మోర్ మార్క్స్ వెన్ కంపేర్డ్ టు అదర్ స్టూడెంట్స్. వాడు క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేశాడండి? మీ ఆలోచనలో ఒక ఆర్గనైజేషన్ విజువలైజ్ చేయమన్నాడా? అక్కడ మీరు ఫస్ట్ పాయింట్ ఇలా స్టార్ట్ చేయొచ్చండి ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఐడియా రాకపోవచ్చు. టాటా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను యాజ్ ఎ మేనేజర్. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు గోయింగ్ టు అప్లై ద పోర్ట్ఫోలియో అనాలిసిస్ కాన్సెప్ట్ ఆన్ దిస్ ఆర్గనైజేషన్ అని ఫస్ట్ పాయింట్ రాశారనుకోండి, వాడు క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేశాడో మనం ఆన్సర్ అలాగే స్టార్ట్ చేసినట్టు సింక్ అవుతుంది. జస్ట్ 1 ఎక్స్ట్రా పాయింట్. ఏదో టాటా గ్రూప్ గురించి ఏదో చరిత్ర అంతా చదివే రాయక్కర్లేదు. జస్ట్ ఒక నేమ్ అనుకోవడమే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒక పేరు ప్రస్తావించి, నేను అనుకున్న ఆర్గనైజేషన్కి ఇప్పుడు పోర్ట్ఫోలియో అనాలిసిస్ అప్లై చేస్తున్నాను, మీకు తోచిన క్లాస్ వర్క్ మెటీరియల్ రాసేస్తారు. హ్యావ్ అండర్స్టూడ్ దిస్ లిటిల్ వేరియేషన్ నా? Now look at that one.
కాన్సెప్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ అప్లై చేయాలట. దాంట్లో ఏం అడుగుతున్నాడు వాడు? ఆబ్జెక్టివ్స్. అసలు పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఎందుకు చేస్తారు? ఇది క్లాస్ కాబట్టి వన్ పాయింట్ చెప్పి వదిలేస్తాను. రీసోర్స్ అలొకేషన్ ఇస్ ద కీవర్డ్. ఎన్ని వేల కోట్లు టాటా వాళ్ళు ఏ బిజినెస్కి ఇవ్వాలి? దట్ ఈస్ ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. అలా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, మీకు 3 to 4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి క్లాస్ వర్క్ మెటీరియల్లో. వాటి గురించి స్ట్రైట్గా థియరీ పాయింట్స్ రాసేయడమే. యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు ప్రతి ఆబ్జెక్టివ్ ఆ క్వశ్చన్ అంతా అయిపోయాక కీవర్డ్స్ని ఖచ్చితంగా అండర్లైన్ చేసి తీరాలి. ఇస్ దట్ క్లియర్? నౌ లుక్ ఎట్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, అడ్వాంటేజెస్. పోర్ట్ఫోలియో అనాలిసిస్లో ఉపయోగాలు ఏంటి ఆర్గనైజేషన్కి? వాట్ ఆర్ ద యూజెస్ ఆర్ బెనిఫిట్స్ ఆర్ అడ్వాంటేజెస్? Is that clear? Now look at the answer presentation skills now. Both these questions are almost straightforward except that starting of the question. Question ela start ayindane vishayam tappa migitadanta straight theory questions. Right? Now look at that word. However, the way in which the question starts, even though it's a theory straight question, however, the way in which the question starts gives a clue that scenario based questions ante practical questions future lo adige avakasam undani oka hint ichchesadu CMA వాడు. వెంటనే నెక్స్ట్ అటెంప్ట్కి వస్తుందని కాదు, నెక్స్ట్ అటెంప్ట్కి రాదు, ఒక క్లూ ఇస్తున్నాడు, మేము పేపర్ సెట్ స్టైల్ మార్చిపోతున్నాం అని. అదొక్కటి తప్ప ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ థియరీ క్వశ్చన్ అండి. హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఫ్రేమ్ ఆఫ్ ద క్వశ్చన్ నౌ? రైట్. నౌ లుక్ ఎట్ దట్ ఫస్ట్ పాయింట్ ఏ రాయాలో చూడండి ఆన్సర్ నీట్గా. రైట్ ఓన్లీ 1 point రిగార్డింగ్ ద మీనింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. మీరు క్వశ్చన్ కాసేపు జాగ్రత్తగా గమనించి చూడండి. హీ డిడెంట్ ఎక్స్పెక్ట్ అస్ ద మీనింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. మీరు అనుకున్న బిజినెస్ ఆర్గనైజేషన్కి పోర్ట్ఫోలియో కాన్సెప్ట్ అప్లై చేయమన్నాడు. పోర్ట్ఫోలియో అనాలిసిస్ మీనింగ్ అడగలేదు వాడు. అందుకని ఇన్ డెప్త్ కవరేజ్ అక్కడ చేయకూడదండి. ఓన్లీ 1 point రిగార్డింగ్ మీనింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. ఇస్ దట్ క్లియర్? నౌ వాడు అడిగిన మెయిన్ విషయం ఏంటండి? సిన్స్ ఎగ్జామినర్ స్టార్టెడ్ విత్ ద వర్డ్స్ అజ్యూమింగ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ యువర్ చాయిస్, ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, మీకు తోచిన ఒక ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ నేమ్ స్టార్ట్ చెప్పండి సెకండ్ పాయింట్లో. ఆ తర్వాత మెయిన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి వచ్చేసేయండి. రైట్ ది ఆబ్జెక్టివ్స్, thereafter conclude the answer with advantages. ఇక్కడ కాస్త ఎన్హాన్స్డ్ ఇంటెలిజెన్స్ యూస్ చేయొచ్చండి. దిస్ బికాస్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ కోర్స్ అండి. మీకు మాస్టర్మైండ్స్ మెటీరియల్లో ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి కదండి, ఆబ్జెక్టివ్స్ కానీ, అవి అందరు రాసేస్తారు. ఆబ్జెక్టివ్స్ అని సబ్ హెడింగ్ పెట్టి 3 or 4 ఆబ్జెక్టివ్స్ రాస్తారు. The way you conclude an answer at professional exam is quite different from student to student అండి. ప్రొఫెషనల్ ఎగ్జామ్లో ఆ ఫినిషింగ్ లైన్ ఉంటుంది కదండి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసాం ఆన్సర్? టాటా గ్రూప్ అని అనుకున్నాం కదా, మీరు లాస్ట్లో ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇలా రాయొచ్చు. దట్స్ కాల్డ్ ప్రొఫెషనల్ వే ఆఫ్ ఆన్సరింగ్. టాటా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి పోర్ట్ఫోలియో అనాలిసిస్ వల్ల ఈ అడ్వాంటేజెస్ వచ్చాయని ఫినిషింగ్ లైన్ రాయాలండి. అంటే వాడు క్వశ్చన్ స్టార్ట్ చేసిన విధానాన్ని గమనించి ఆన్సర్ కన్క్లూడ్ చేసేది కూడా వాడికి తగ్గట్టుగా చేయాలి మనం. ఈ ఐడియాతో ఎండ్ చేయాలి ఆన్సర్ని. హ్యావ్ అండర్స్టూడ్ దిస్ లాజిక్ నా? అజ్యూమింగ్ ఏ చాయిస్, అజ్యూమింగ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ యువర్ ఓన్ అన్నాడు కదా, ఆ ఒక్క మాట కోసం స్టార్టింగ్ ఆఫ్ ది ఆన్సర్, ద వే ఇన్ విచ్ యూ ఎండ్ ది ఆన్సర్ షుడ్ బి క్వైట్ డిఫరెంట్. ఈ మధ్యలో ఆబ్జెక్టివ్స్ అడ్వాంటేజెస్ మెటీరియల్ చదివి గుర్తున్న వాళ్ళు ఏ స్టూడెంట్ అయినా రాసేస్తారు. ఈ స్టార్టింగ్ ఆన్సర్, స్టార్టింగ్ పాయింట్, ఆన్సర్ కన్క్లూడ్ చేసే దగ్గర ప్రొఫెషనల్ మైండ్ ఏంటో అర్థమైపోతుంది ఎగ్జామినర్. హ్యావ్ అండర్స్టూడ్ దిస్ అప్రోచ్ నౌ? రైట్. నౌ లెట్స్ మూవ్ టు ది అనదర్ పార్ట్ నౌ. Another 8 marks question was there. ఇక్కడ కూడా చూడండి, similar to the previous question. Look at that first part of the question. Visualize, imagine చేయమంటున్నాడు. As if you are heading a project based firm అండి. మిమ్మల్ని విజువలైజ్ చేయమంటున్నాడు. ఒక అక్కడ మీకు మీనింగ్ తెలియాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ ఫర్మ్ అన్నాడు కదండి. క్వశ్చన్ యొక్క మీనింగ్ చెప్పేస్తాను. ఫస్ట్ ఆర్గనైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా మీకు, దాంట్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంది కదండి, దాని గురించి స్ట్రైట్గా అడగాలని వాడి కోరిక, ఇంకేం లేదు అక్కడ విషయం. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ చాలా టైప్స్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అని, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అని, ట్రాన్స్నేషనల్ స్ట్రక్చర్ అని, ఫంక్షనల్ స్ట్రక్చర్, ఫార్మ్ మల్టీ డివిజనల్ స్ట్రక్చర్ అని, ఇలా ఆర్గనైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి మీకు సిలబస్లో. స్ట్రైట్గా వాడు చిన్నపిల్లలాగా అడగాలంటే ఎలా అడగాలి? వాట్ డూ యూ నో అబౌట్ ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ అడగాలి. అది మరీ ప్రొఫెషనల్ ఎగ్జామ్ క్వశ్చన్ లాగా ఉండదు కదండి. అందుకని కాస్త లాంగ్వేజ్ మార్చాడు ఈ క్వశ్చన్లో కూడా. ఏమంటున్నాడు? అజ్యూమ్ దట్ యు ఆర్ హెడింగ్ ఏ ప్రాజెక్ట్ బేస్డ్ ఫర్మ్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో కనుక ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ వాడుతున్నట్లయితే ఆర్గనైజేషన్ ఏమని పిలుస్తాం మనం? ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. అంటే ఇండైరెక్ట్ క్లూ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి ఏదో అడుగుతున్నానని కీ ఇచ్చేసాడు. అసలు ఇండైరెక్ట్ క్వశ్చన్సే కాస్త ఈజీగా ఉంటాయి కాస్త ఆలోచించే వాళ్ళకి.
లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏముంటుంది, చదవకుండానే గెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి యాజ్ ఎ ప్రొఫెషనల్ స్టూడెంట్. మనం ఏదో ప్రాజెక్ట్ స్ట్రక్చర్కి సంబంధించి ఏదో క్వశ్చన్స్ అడుగుతాడు. నా లుక్ ఎట్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ నా. జస్టిఫై ద ఫార్మేషన్ అన్నాడండి. జస్టిఫై ది ఫార్మేషన్, ఈ వర్డ్ CMA బోర్డ్ మెటీరియల్లో కూడా వాడలేదు, ఫస్ట్ టైం అడిగాడు లాస్ట్ పేపర్లో. మనకి మెటీరియల్స్ తీసుకున్నా హెడ్డింగ్ ప్రత్యేకంగా అలా ఉండదండి, ఎందుకంటే స్టూడెంట్ కాస్త ఇంటెలిజెన్స్ వాడాల్సి ఉంటుంది కొన్ని చోట్ల, అన్ని చోట్ల కొంచెం ఇండైరెక్ట్గా అడిగాడు. జస్టిఫై అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్లో యు ఆర్ యూజింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చరే ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఫంక్షనల్ స్ట్రక్చర్ వాడుకోవచ్చు కదా, మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ వాడచ్చు కదా. వై దట్ ఆర్గనైజేషన్ హ్యాస్ సెలెక్టెడ్ ఓన్లీ ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్? దానికి కొన్ని కారణాలు ఉండాలి కదండి. అంటే ఇండైరెక్ట్గా ఏమడుగుతుందంటే ఏ ఇండస్ట్రీస్లో ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ వాడతాడు, ఎందుకు వాడతారు ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ అంటే దానికి సంబంధించిన నీడ్స్ రాయాలి మీరు, నెసెసిటీస్. ఇదిగోండి ఈ 2-3 కారణాల వల్ల, డ్యూ టు దీస్ 2 to 3 reasons we have selected a project structure for this organization. Have understood that phrase now? Justify the formation of a project based structure in your organization అంటే అర్థం ఏంటి? ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆ రీజన్స్ అడుగుతున్నాడు. మీకు మెటీరియల్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ అవే పాయింట్ ఎలా ఉంటుందంటే రీజన్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ అని ఉంటుంది. కాస్త ఇంగ్లీష్ వాడాడు అంతే, లిటరేచర్ ఏం లేదు అక్కడ. Have understood this easy part of the question now? Now look at the next part. Explain the advantages and limitations of a project based structure. Now look at the weightage of this question now. It's been asked for 8 marks. First చూడండి 2 marks కుంది, అంటే మీ నుంచి వాడు ఎక్స్పెక్ట్ చేసేది అట్లీస్ట్ 2 reasons. మీకు టైం అవైలబిలిటీ ఉంది, నాకు కాస్త ఘనంగా మార్క్స్ కావాలంటే మీకు తెలిసిన రీజన్స్ అన్నీ రాయొచ్చు, అవైలబిలిటీ ఆఫ్ టైం ఉంటే. లేదు, టైం కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, లిమిటెడ్ టైం ఉంది, ఎగ్జామినేషన్ లాస్ట్ మినిట్స్లో ఉన్నారు, అట్లీస్ట్ 2 రాయమని వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు వెయిటేజ్ ఎందుకు చూస్తున్నాం అర్థమైందా? సెకండ్ వన్ చూడండి, అడ్వాంటేజెస్ 4 మార్క్స్ అడిగాడు. ఖచ్చితంగా CMA మెటీరియల్లో లేదా మీ మెటీరియల్ 4 points ఉండి తీరాలి. ఇస్ దిస్ క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్ ద స్కోప్ ఆఫ్ ద సిలబస్. నౌ లుక్ ఎట్ ద లాస్ట్ పార్ట్, లిమిటేషన్స్. ఎనీ 2 limitations రాయమంటున్నాడు. కొంతమంది స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్లో ఇలాంటి డౌట్ ఒకటి వస్తుంది, వాడు 2 మార్క్స్కి అడిగిన లిమిటేషన్స్ ఒకవేళ మీకు 3 తెలుసు అనుకోండి, సార్ నేను 3 రాయొచ్చా వద్దా అంటే టైం ఉంటే రాయొచ్చు, లేదా ఇంకో పని కూడా చేయవచ్చు. ఒక లైన్ గ్యాప్ ఇచ్చేసి అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ షిఫ్ట్ అయిపోయి ఎగ్జామినేషన్ ఎండింగ్ టైం లోపల మీకు సబ్జెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ టైం ఉంటే వచ్చి రీఫిల్ చేసేయండి ఎక్స్ట్రా పాయింట్, మీ తృప్తి కూడా తీరిపోతుంది. కొంతమందికి ఉంటుంది కదండి, నాకు తెలిసిందంతా రాసేయాలి 3 గంటలు అంటారు. 3 గంటలు అక్కడ ఉండేది 7 గంటలు కాదు కదండి. అందుకని మనకు తెలిసిన ముందు టైమ్స్ చూసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ రాయాలని మీకు అనిపించింది, ఒక ఎక్స్ట్రా లైన్ గ్యాప్ ఇచ్చేయండి, అక్కడ లాస్ట్లో టైం అవైలబిలిటీ ఉందనుకుంటే వచ్చి ఎక్స్ట్రా పాయింట్ ఫిల్అప్ చేసేయండి. By doing this you will be satisfied. Is this clear? Right. Now look at the explanation now. ఇప్పుడు మనం చెప్పిందంతా అక్కడ ఎలా రాశారు చూడండి. The sub questions are as usual direct and straight questions from the materials. It's a common point. Now look at that next one. However, the way in which క్వశ్చన్ స్టార్ట్ చేసే విధానాన్ని బట్టి ఒక క్లూ ఇస్తున్నాడు, ఫ్యూచర్లో ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉందని. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ మైట్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ CMA Inter. Is that clear? Now look at that next point. Examiner had used the word justify. First question 1 mark strategy, define the term strategy అనే క్వశ్చన్ ఉంది కదండి. అక్కడి నుంచి మీరు బాగా కాస్త లోతుగా ఆలోచిస్తే ఇన్ డెప్త్ క్వశ్చన్లో వర్బ్ ఉంటుంది కదండి, డిఫైన్ అని, వాటిని పట్టుకుంటే మీకు అర్థమైపోతే ఆన్సర్ రాయడం చాలా ఈజీ. ఇక్కడ కూడా చూడండి, సేమ్ మళ్ళీ అదే చెప్తున్నా. ఎగ్జామినర్ హ్యాడ్ యూజ్ ద వర్డ్ జస్టిఫై. ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా కారణాలు చెప్పమంటున్నారు. నీడ్. లుక్ ఎట్ దట్ నెక్స్ట్ వన్. ఎగ్జామినర్ వాజ్ ఇండైరెక్ట్లీ ఆస్కింగ్ ద సిట్యుయేషన్స్ ఇన్ విచ్ ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎన్ ఆర్గనైజేషన్. ఇండైరెక్ట్ గా స్టార్ట్ చేశాడు, కానీ కాన్సెప్ట్ ఏం అడుగుతున్నాడు? రీజన్స్ ఫర్ సెలెక్టింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్. ఇస్ దట్ క్లియర్? రైట్. That point was covered under your material, etc. Now look at that first point now. Look at that first point. Write only one point regarding the meaning of project based structure. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగానే look at that main part of the answer now. This carries your actual marks now. Write the list of the industries. మీకు స్టడీ మెటీరియల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. Film industry is one example. Construction industries is one example. ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ కొన్ని ఇండస్ట్రీస్కి వాడతారండి. ఆ లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫస్ట్ రాసేయండి, 2 or 3 ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్కి స్ట్రక్చర్ యూజ్ చేస్తారని మీరు చెప్పేస్తే వాడు అడిగిన జస్టిఫై అనే వర్డ్కి ఆన్సర్ ప్రెజెంట్ చేసినట్టు అవుతుంది. మనం హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఫస్ట్ హౌ టు స్టార్ట్ యువర్ ఆన్సర్ నౌ. లుక్ ఎట్ దట్ నెక్స్ట్ ఈజీ పార్ట్స్.
రైట్ ది అడ్వాంటేజెస్ అండ్ ద లిమిటేషన్స్. It's straight theory parts ivarni. Have understood the presentation skills now? Right. Please move to the another question number asked for 5 marks. Parts of the question చూడండి ఏమున్నాయో. What do you understand by BPR? అంటే BPR డెఫినేషన్ అడుగుతున్నాడు వాడు. ఇక్కడ మీకు 2 అవకాశాలు ఉంటాయండి. మినిమం మార్క్స్ కావాలంటే BPR డెఫినేషన్ ఎలాగో రాయాలి, అడిగాడు కాబట్టి. బీపీఆర్ ఏ ఫిలాసఫర్ అయితే మీరు అనౌన్స్ చేశాడు సబ్జెక్ట్లో, ఒకరోడికి ఒక పేరు కోడ్ ఇచ్చినారు మీ మెటీరియల్లో, ఆ నేమ్ రాయొచ్చండి. దట్ గివ్స్ ఎక్స్ట్రా వెయిటేజ్ టు యువర్ పేపర్ వెన్ కంపేర్డ్ టు అదర్ స్టూడెంట్స్ ఆన్సర్ షీట్స్. ఒక ఫిలాసఫర్ కనిపెట్టేశాడు. కపుల్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఉన్నారు బీపీఆర్ కాన్సెప్ట్ ప్రపోజ్ చేసిన వాళ్ళు. మీనింగ్ ఆఫ్ బీపీఆర్ అయిపోయిన తర్వాత కపుల్ ఆఫ్ ఫిలాసఫర్స్ నేమ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు మీరు, ఒకవేళ గుర్తుంటే కనుక. I've understood that one. So what is the first part of the question? What do you understand by BPR? Meaning, if possible, philosopher names, if possible. Is that clear? Now, look at that second part. What are the important reasons that led an organization to undertake a business process re-engineering? అసలు బిజినెస్ ఆర్గనైజేషన్స్ బీపీఆర్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తారు, దానికి గల రీజన్స్ అడుగుతున్నానండి. బీపీఆర్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తారు? 1 లైన్ మీనింగ్ చెప్పేస్తాను ఫస్ట్. ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీస్ ఉన్నాయి కదండి, ఒకప్పుడు బ్యాంక్స్కి వెళ్ళి మనం క్యాష్ విత్డ్రా చేయాలంటే చాలా టైం పట్టేది, క్యూలో నిలబడే వాళ్ళం కదా. సో కస్టమర్కి ఎక్కువ వెయిటింగ్ టైం ఉండేది, అందుకని ఏటీఎం మెషిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ ఏటీఎం మెషిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఇస్ ద వన్ ఫైనెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ బీపీఆర్ యూజ్డ్ బై బ్యాంకింగ్ కంపెనీస్. సో బీపీఆర్ ఎందుకు యూజ్ చేస్తారు? కస్టమర్కి వెయిటింగ్ టైం తగ్గించాలి. వాడు ఏ సర్వీసెస్ కోసం అయితే ఆర్గనైజేషన్కి వస్తాడో ఆ సర్వీసెస్ని విత్ ఇన్ క్విక్ టైం ఇచ్చేస్తే వాడు సాటిస్ఫై అయిపోతాడు. సో దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం, టు సాటిస్ఫై ద కస్టమర్ ఇన్ క్విక్ టైం. ఇస్ దట్ క్లియర్? నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ నౌ. దీస్ ఆర్ స్ట్రైట్ థియరీ క్వశ్చన్స్ యాజ్ యూజువల్. నౌ లుక్ ఎట్ ది హౌ టు రైట్ ఎ మీనింగ్. చూడండి ఫస్ట్ పాయింట్, మీరు మీనింగ్ ఆఫ్ బీపీఆర్ మీ మెటీరియల్ కనుక ఒకసారి రెఫర్ చేసి గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ కొన్ని కీవర్డ్స్ వాడతారండి. ఎలాగో మీరు రాసి అండర్లైన్ కూడా చేయాలని చెప్పుకున్నాం. దాంట్లో కపుల్ ఆఫ్ కీవర్డ్స్ ఏముంటాయంటే రాడికల్ రీడిజైన్, ఫండమెంటల్ రీథింకింగ్. ఈ 2 కీవర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే కాస్త కంప్యూటర్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్ కాబట్టి ఆ కీవర్డ్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేసాం. రాడికల్ రీడిజైనింగ్ అండ్ దేర్ ఆఫ్టర్ ఏం వర్డ్ వాడాడు? ఫండమెంటల్ రీథింకింగ్. ఏటీఎం మెషిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు. ఏటీఎం మెషిన్స్ అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి? ఇప్పుడు ఉండే ప్రొసీజర్లో కస్టమర్స్కి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఏటీఎం మెషిన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి మనం? దానికి కొన్ని కారణాలు ఉంటాయి కదండి, ఆ రీజన్స్ చెప్పాలి. ఏ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే మీకు ఆర్గనైజేషన్కి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదండి. ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసే పద్ధతులను ఏమంటారంటే రాడికల్ రీడిజైన్ అండ్ ఫండమెంటల్ రీథింకింగ్ అంటారు. కస్టమర్ క్యాష్ విత్డ్రా చేసే ప్రొసీజరే ఎంటైర్గా మార్చేశారు కదండి. అంటే ఇంకొక క్లూ కూడా వస్తుంది ఇక్కడ, జస్ట్ క్లాస్ కాదు, జస్ట్ 1 లైన్ మీనింగ్ చెప్తున్నాను. పాత పద్ధతులన్నీ కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఓల్డ్ వెర్షన్స్, కస్టమర్ బ్యాంక్ నుంచి డబ్బులు ఎలా విత్డ్రా చేసుకుంటున్నాడో ఆ పాత పద్ధతిని కొంచెం మోడిఫికేషన్స్ చేశారా, కంప్లీట్గా మార్చేసామండి. కంప్లీట్గా మార్చేసాం కదా ఇప్పుడు. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా బిహైండ్ బీపీఆర్ కాన్సెప్ట్. పాత పద్ధతిని కంప్లీట్గా రిమూవ్ చేసేసి కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడమే బీపీఆర్ యొక్క పర్పస్ అండి. ఇలా కొన్ని రీజన్స్ చెప్పుంటాడు మెటీరియల్లో, ఆ రీజన్స్ 1 by 1 మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఇస్ దిస్ క్లియర్? నౌ లుక్ ఎట్ ది ఆన్సర్ ప్రెజెంటేషన్. రైట్ ద మీనింగ్ ఆఫ్ బీపీఆర్ యూజింగ్ దోస్ కపుల్ ఆఫ్ వర్డ్స్. రాడికల్ రీడిజైన్, రాడికల్ అంటే ఏంటి? కంప్లీట్గా మార్చేయండి పనిచేసే విధానాన్ని. ఫండమెంటల్ రీథింకింగ్ అంటే ఏంటి? అసలు ఆ పని ఎందుకు చేస్తున్నావు, అలానే ఎందుకు చేయాలని కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి మీకు. ఒక పని కస్టమర్కి డబ్బులు ఇస్తున్నావు, ఎందుకు ఆ పద్ధతిలోనే ఇస్తున్నావు, ఇంకొక పద్ధతి లేదా అని ఆలోచించాలండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ రీథింకింగ్. Have understood these couple of words now? Now look at the answer presentation. First meaning of BPR రాస్తారు, ఖచ్చితంగా couple of keywords ఉండాలి. ఫిలాసఫర్ నేమ్స్ గుర్తుంటే ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ వన్కి రండి, వాడు అడిగింది రైట్ ద పర్పస్ ఆఫ్ బీపీఆర్. అసలు బీపీఆర్కి ఎందుకు వెళ్తున్నారు? ఒక బ్యాంక్లో క్లర్క్ పనిచేస్తూ ఉంటే వాడికి జీతం ఇవ్వాలి కదండి, శాలరీ ఇవ్వాలి కదా. ఎంత శాలరీ ఇచ్చిన క్లర్క్కి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ని వాడు సాటిస్ఫై చేస్తాడేమో కానీ పర్ డే ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్కి క్యాష్ ఇవ్వలేడు కదండి. టైం సరిపోదు కదా బ్యాంకింగ్ అవర్స్లో. అందుకని ఖచ్చితంగా ఏం చేయాలి? ఒక క్లర్క్ చేసే పని బదులు ఏటీఎం మెషిన్ పెట్టుకుంటే ఇనీషియల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది కానీ మనకి అసెట్స్ మీద, బట్ సర్వీస్ చాలా క్విక్గా వెళ్తుంది. బ్యాంకింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీతో పోలిస్తే ఏటీఎం మెషిన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ అండి. అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అడ్వాంటేజ్ బిహైండ్ బీపీఆర్ ఏంటి? టు రెడ్యూస్ ద కాస్ట్.
ప్లస్ పని చేసే విధానం టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ఇన్ డెలివరింగ్ సర్వీస్ టు ద కస్టమర్. దీస్ ఆర్ ద టూ పర్పసెస్ బిహైండ్ బీపీఆర్. నా లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇట్ వుడ్ బి బెటర్ అన్నాడు, కంపల్సరీగా రాయమనలేదు. ఇట్ వుడ్ బి బెటర్ టు నేమ్ ద ఫిలాసఫర్స్ హూ డిఫైన్ ది బీపీఆర్. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీకు. లాస్ట్ వన్, రైట్ ఎనీ 3 primary reasons why organization needs BPR. Have you understood this approach now? Right. Can I revise it quickly now? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి, ఇట్స్ 5 mark క్వశ్చన్. ఫస్ట్ వన్ ఏం అడిగాడు, బీపీఆర్ మీనింగ్ అడిగాడు. దాంట్లో ఖచ్చితంగా కపుల్ ఆఫ్ కీవర్డ్స్ ఉండాలి, ఇఫ్ పాసిబుల్ ఫిలాసఫర్ నేమ్స్ ఉండాలి. తర్వాత ఏమన్నాడు, 3 reasons why you are going for BPR. ఇస్ దాట్ క్లియర్? రైట్. అంతదాకా ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ మైండ్స్ వాళ్ళ క్లాసులు చెప్తున్నారు కదా, ఈ సిస్టమ్స్, స్క్రీన్, ఆన్లైన్ అని. ఇదంతా బీపీఆర్ ఎగ్జాంపుల్సే కదండి. ఒకప్పుడు క్లాసెస్ ఇలా లేవు కదా, బిఫోర్ కరోనా ఓన్లీ ఫిజికల్ క్లాసెస్ ఉండేవి. ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా కోచింగ్ వింటున్నారు కదా కొంతమంది, వీళ్ళు ఇక్కడికి రాలేని వాళ్ళు. ఇట్స్ అ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ బీపీఆర్. ఇస్ దట్ క్లియర్? ఈ ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చా సార్ ఎగ్జామ్లో అంటే? రాసేయచ్చు. ఇస్ దిస్ క్లియర్? రైట్. నెక్స్ట్ వన్కి రండి. కమ్ టు ద నెక్స్ట్ 4 mark క్వశ్చన్ నా. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ the 2 terms digitization and digitalization. అసలు ఈ 2 కాన్సెప్ట్స్కి మీనింగ్స్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, పనిచేసే విధానంలో ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ప్రతి కాన్సెప్ట్ ఎందుకు వాడతారని కంపేర్ చేయమంటున్నాడండి. రైట్. ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ వర్బ్స్ జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చి చెప్తున్నాను, వర్బ్స్ మీద ఫోకస్ పెడితే ఆన్సర్ ప్రెజెంటేషన్ అవుతుంది. కంపేర్ చేయమంటున్నాడు ప్లస్ కాంట్రాస్ట్ చేయమంటున్నాడు. 2 words ఎందుకు, డిఫరెన్సెస్ బిట్వీన్ అని వాడొచ్చు కదా. ఇక్కడ ఎందుకు ఆ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశాడు కాస్త అర్థం చేసుకోవచ్చు అండి. సిమిలారిటీస్, డిస్సిమిలారిటీస్ ఏమన్నాయో అడుగుతున్నాడు. ఈ 2 కాన్సెప్ట్స్లో కొన్ని లాజిక్స్ సిమిలర్గా ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదండి. సిమిలారిటీస్, డిస్సిమిలారిటీస్ 2 ప్రస్తావించమంటున్నాడు. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ద యూసేజ్ ఆఫ్ కపుల్ ఆఫ్ వర్డ్స్ కాల్డ్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్. యూజువల్గా చూడండి, మనం ఎవరైనా షర్ట్ ట్రౌజర్ వేసినప్పుడు కాంట్రాస్ట్ కలర్స్లో వేస్తారు కొందరు. లైట్ కలర్ షర్ట్, డార్క్ కలర్ ట్రౌజరు. కాంట్రాస్ట్ అంటే ఏంటి? ఆపోజిట్ పాయింట్స్. డిస్సిమిలారిటీస్ ఏమైనా ఉంటే కూడా చెప్పమంటున్నాడు. హ్యావ్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ దోస్ కపుల్ ఆఫ్ వర్డ్స్ నా? రైట్. Now look at the analysis, how they have selected this question. Again, as usual, it's a straight theory question from your material. Start the answer by writing the purpose of digital transformation. Organizations పనిచేసే విధానంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదండి, ఈ మధ్య ఇస్తున్నారు కదా. దానికి అసలు ఈ 2 కాన్సెప్ట్స్ ఏంటి వాడు అడిగింది? కాన్సెప్ట్స్ ఏమడిగాడు? డిజిటైజేషన్, డిజిటలైజేషన్. ఈ 2 కాన్సెప్ట్స్ అసలు ఒక మెయిన్ కాన్సెప్ట్లో సబ్ పార్ట్స్ అండి. ఆ మెయిన్ కాన్సెప్ట్ పేరు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకు డిజిటలీగా మీకు కన్వర్ట్ అవుతున్నారు? వ్యాపారం చేసే విధానం డిజిటల్గా ఎందుకు మారుస్తున్నారు? ఓన్లీ 1 కాన్సెప్ట్, ఎస్ఎంలో లాస్ట్ పాయింట్ అది రాసేయచ్చు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, మాకు లాభాలు బాగా రావాలి, కాంపిటీటర్తో పోలిస్తే మేము ఘనంగా ఉండాలి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కోసం. సో వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్? కాంపిటేటివ్ అడ్వాంటేజ్. వాడు పర్పస్ ఆఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అడిగాడా అండి? అడగలేదు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో 2 కాన్సెప్ట్స్ అడిగాడు కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ప్రొఫెషనల్గా అయినా వస్తున్నాం మనం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీనింగ్, పర్పస్ రాసేస్తున్నాం. ఓన్లీ 1 point రాయాలి, అంతకంటే ఎక్స్టెండ్ చేయకూడదు. వాడు అది మెయిన్గా అడగలేదు వాడు. ఇస్ దాట్ క్లియర్? ఇస్ దాట్ క్లియర్? నౌ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్? అల్టిమేట్లీ టు అచీవ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఎందుకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్ రాసాం? డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో 2 sub topics ఉన్నాయి కాబట్టి. హ్యావ్ అండర్స్టూడ్ దిస్ లాజిక్ నా? నౌ లుక్ ఎట్ ది అదర్ పార్ట్. రైట్ ద 2 tactics. Tactics means strategies, namely those 2 concepts. Have understood this answer presentation now? Now let's move to the another question, which is asked for again 6 marks now. Look at that last part of the question. Examine, look at that word, examine various application areas. Application areas, concept name ichadu of Internet of Things. Internet usage వల్ల ఏ ఏరియాస్లో ఆర్గనైజేషన్స్కి బెనిఫిట్స్ ఉంటాయి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఆర్గనైజేషన్స్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఆ యూస్ ఏ యాక్టివిటీస్ చేసేటప్పుడు, బిజినెస్ ఆర్గనైజేషన్ ఏ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఎటువంటి యూజెస్ ఉంటాయి అనేది మనల్ని అడుగుతున్నాడండి వాడు. హ్యావ్ అండర్స్టూడ్ దట్ క్వశ్చన్ నౌ? ఎగ్జామిన్ ది వేరియస్ అప్లికేషన్ ఏరియాస్ ఆఫ్ ఐఓటీ. బ్రాకెట్లో వాడికి క్లూ ఇచ్చేసాడు, ఎందుకంటే 6 marks అడుగుతున్నాడు. ఎనీ 6 అన్నాడు. అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఇందాకలా రాస్తారు కదండి, ఓవర్ యాంగ్జైటీతో 7 తెలుసు నాకంటే, అవసరం లేదు 6 రాయి చాలు ఈ అటెంప్ట్కి, అక్కడికే పాస్ అయిపోతాం అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా సరదాగా. ఎనీ 6. ఇస్ దాట్ క్లియర్? నా యాజ్ యూజువల్ ఇట్స్ అ స్ట్రైట్ క్వశ్చన్.
రైట్ ద రియల్ వరల్డ్ అప్లికేషన్స్. మీ క్లాస్ వర్క్ మెటీరియల్లో కూడా ఈ పదంతో క్వశ్చన్ స్టార్ట్ అవుతుందండి, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ అని. క్వశ్చన్లో వాడు ఏమడిగాడు చూడండి, వేరియస్ అప్లికేషన్ ఏరియాస్ అన్నాడు. వేరియస్ అప్లికేషన్ ఏరియాస్. మీ క్లాస్ వర్క్ మెటీరియల్ ఎలా క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, రియల్ వరల్డ్ అప్లికేషన్స్. Is that clear? Now look at the first point you have to write in the answer. Subject to the availability of time, again only one point రాయండి. IoT అంటే మీనింగ్ రాసేయండి ఫస్ట్, ఓన్లీ వన్ పాయింట్. దెన్ వేరియస్ యూజెస్ ఆఫ్ IoT రాసేయండి. ప్రతి క్వశ్చన్లు గమనించండి, ఇప్పటిదాకా నేను చెప్పిన సమ్మరీలో మూడు విషయాలు కనపడుతూ ఉంటాయి. ఒకటి, వాడు ఏ కీవర్డ్ వర్బ్ ఏం వాడాడో ఇంగ్లీష్లో చూసుకోండి, దాన్ని బట్టి ఆన్సర్ ప్రెజెంటేషన్ ఎంత లెంత్లో రాయాలో, ఎక్కడ దాకా పాయింట్ కట్ చేయాలో తెలుస్తుంది. రెండవది, మార్క్స్ వెయిటేజ్ చూసుకోండి. వాడు ఏమడుగుతున్నాడు, మార్క్స్ వెయిటేజ్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్, ఈచ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఖచ్చితంగా కీవర్డ్స్ ఏం చేయాలి, అండర్లైన్ చేసి తీరాలి. ఇట్ విల్ గివ్ యూ ఎక్స్ట్రా వెయిటేజ్. ఇస్ దట్ క్లియర్? థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్. గాడ్ బ్లెస్ యూ. గ్రేట్ రిజల్ట్స్.